చూద్దాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లు. ప్రభా ప్రేమల తండ్రి, మీకు వందనాలు. మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు అనుగ్రహించి ఉదయకాలం నుంచి రాత్రికాల సమయం వరకు మమ్మల్ని కాపాడి పోషించి సంరక్షించి మా ప్రతి అవసరతను అక్కర్ను మీ మహిమేశ్వరంగా తీర్చి ఈ రాత్రికాలం సంఘముగా ఈ గృహంలో చేరి నీకు ప్రార్థన చేయడానికి ప్రభా, మరి పాట ద్వారా నేను మహిమపరచడానికి, సాక్ష్యాల ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి, అనేక విషయాలు మీకు నివేదించడానికి మాకు సాయం చేసినందుకు వందనాలు ప్రభా. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నేను అల్పుడని అయోగ్యుడని ప్రభా, పనికిరాని వాడిని మీరు జ్ఞాపకం చేసుకొని నా ద్వారా మీ మాటలు వినిపింప చేయమని అడుగుతూ, పరిశుద్ధాత్మ దేవ నన్ను నింపి నా ద్వారా మాట్లాడమని అడుగుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేటి వాక్య ధ్యానానికి సహాయకరంగా లూకా సువార్త 19వ అధ్యాయం 11 నుంచి 27 వచనాల వరకు ఉన్న వాక్య భాగం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 19th చాప్టర్ 11 to 27 వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత అందులోంచి కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 19th చాప్టర్ 11 to 27 వర్సెస్. అందరం కలిసి చదువుదాం. వారి మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపంలో ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం చెప్పెను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనక రాయబారం పంపిరి. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకున్నట్టుకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాను. మొదటివాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా, అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పాను. అంతటి రెండో వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోయి వాడవునైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచుతునని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయివాడనైన కఠినుడినని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఉండినట్లా నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకొందునే అని వానితో చెప్పి, వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఈడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిది. అందుకు అతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఈ అధ్యాయం ప్రారంభంలో మనం 10వ వచనంలో జీసస్ మిషన్ ఆన్ ఎర్త్ చూసాం. యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడని, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు వారు పొట్టి చెక్క ఇంటిలో ఎరికో పట్టణంలో చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ ఎరికో పట్టణంలో పొట్టి చెక్క ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత జక్క ఇంటి నుంచే యేసు ప్రభు వారు ఈ 10 మీనాల ఉపమానం కూడా చెప్పాడు. ఇది కూడా జక్క ఇంటి నుంచి యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం. యూదులకు బాగా తెలిసిన ఒక స్టోరీ నుండి యేసు ప్రభు వారు వారికి అర్థమయ్యే విధంగా ఈ 10 మీనాల ఉపమానం చెప్పాడు. యూదులకు ఫెమిలియర్ స్టోరీ ఒకటి ఉంది. ఆ స్టోరీలోంచే ఈ స్టోరీని ఆయన వాళ్ళకి చెప్పాడు. ఈ 10 మీనాల ఉపమానం మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని తలాంతుల ఉపమానం లాగా అనిపిస్తుంది. దాంట్లో ఉన్న పదాలు సేమ్ దీంట్లోనే ఉండడం, దాంట్లో ఉన్న విధంగానే దీంట్లో ఉండడం మనకి ఈ రెండు ఒకటేనా అని అనిపిస్తుంది. అయితే ఇవి రెండు వేరు ఉపమానాలు వేరు సందర్భాల్లో చెప్పబడ్డాయి. వీటి నుండి అన్వయింపులు కూడా వేరుగా ఉన్నాయి. సో ఈ రెండు ఉపమానాల అకేషన్ డిఫరెంట్, లొకేషన్ డిఫరెంట్, అప్లికేషన్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. లూకా సువార్త 19లోని ఈ 10 మీనాల ఉపమానం ఎరికో నుండి యెరూషలేం ప్రయాణం మధ్యలో చెప్పాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పొట్టి చెక్క ఇంటిలోంచి చెప్పాడు.
అయితే మత్తయి సువార్త 25లో తలాంతుల ఉపమానం యెరూషలేములో ప్యాషన్ వీక్ మధ్యలో చెప్పాడు. అంటే ఆ సందర్భం, ఈ సందర్భం ఏమో జక్కయ్య ఇంట్లో చెప్పిన సందర్భం అయితే, ఆ సందర్భం ఏంటంటే అది ప్యాషన్ వీక్ మధ్యలో, అంటే యేసుప్రభు వారు సిలువకు ఎక్కడానికి పోయే ఆ వారంలో మరి అప్పుడు ఆయన తలాంతుల ఉపమానం చెప్పాడు. సో ఈ 10 మీనాల ఉపమానం అకేషన్ ఏంటి, అసలు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది, ఈ ఉపమానం చెప్పాల్సి వచ్చిందంటే 11వ వచనంలో రాయబడ్డ మాట కదా. 11వ వచనంలో ఇలా రాయబడింది, వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలన దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం చెప్పాను. అంటే యేసుప్రభు వారు యెరూషలేముకు సమీపంగా వస్తూ ఉండడం చేత జ్యూస్ ఎక్స్పెక్టేషన్స్ జీసస్ మీద ఆల్ టైమ్ హైకి చేరాయి. అంటే ఈయన అనేక అద్భుతాలు చేస్తా ఉన్నాడు యేసుప్రభు, ఈయనే మెస్సియా గనుక ఈయన రోమన్ సామ్రాజ్యాన్ని కూలదోసి జ్యూస్ రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అని, ఆయన యెరూషలేంకి వస్తున్నాడు కాబట్టి యెరూషలేంకి వచ్చి యుద్ధం చేస్తాడు అని ఆల్ టైమ్ ఎక్స్పెక్టేషన్, ఆల్ టైమ్ హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. గనుక అప్పుడు వాళ్ళ క్లారిటీ ఇవ్వడానికి, అసలు ఆయన ఈ లోకంలోనికి వచ్చిన కారణాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆయన ఈ 10 మీనాల ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు కదా. అంటే యేసుప్రభు వాళ్ళకి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే, నేను మీకు పొలిటికల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి రాలేదు, నేను సోషల్ జస్టిస్ చేయడానికి రాలేదు, క్యాస్ట్ సిస్టమ్ ని ఎరాడికేట్ చేయడానికి రాలేదు, క్రైమ్ ఆపడానికి, యుద్ధాలు ఆపడానికి రాలేదు, పావర్టీని నిర్మూలించడానికి కాదు నేను వచ్చింది, నేను పాపులను వెతికి రక్షించడానికి వచ్చాను. 10వ వచనంలో అదే అన్నాడు కదా, నేను పాపులను వెతికి రక్షించడానికి వచ్చాను. పాపులను వెతికి రక్షించడానికి వచ్చిన వాళ్ళు యుద్ధం కాదు చేయాల్సింది, సిలువలో చనిపోవాలి. సో మీరు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఐజయా 53 చదివారు, సామ్ 22 చదివారు, సామ్ 16 చదివారు, కానీ వాటిలో ఉన్న విషయాలు మిస్ అవుతా ఉన్నారు. నేను ఇప్పుడు చనిపోవడానికి వచ్చాను, చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు జరిగే విషయం ఏంటంటే, ఆయన కుమారుడిగా తగ్గించుకున్నాడు కాబట్టి ఫిలిప్పి 2:9 ప్రకారం ఆయన అన్ని నామాల కంటే పైనామంగా హెచ్చించబడబోతా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 28:18లో కూడా నాకు భూమి మీద సర్వాధికారం అనుగ్రహించబడింది అంటూ. సో ఆయన సర్వాధికారం అనుగ్రహించబడిన తర్వాత, ఆయన ఎగ్జాల్ట్ అయిన తర్వాత అగైన్ ఆయన రాబోతా ఉన్నాడు, సెకండ్ కమింగ్ అది కదా. అగైన్ ఆయన ప్రకటన గ్రంథం 19లో చెప్పినట్టుగా ఒక తెల్లని గుర్రం మీద కింగ్ ఆఫ్ కింగ్స్ గా, లార్డ్ ఆఫ్ లార్డ్ గా రాబోతా ఉన్నాడు. పరలోకంలో దేవదూతలు, పరిశుద్ధులు కూడా తెల్లని వస్త్రాలతో తెల్లని గుర్రాల మీద రాబోతా ఉన్నారు. అప్పుడు ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండబోతున్నాయి. ఆయన జనములను కొట్టుటగా ఆయన నోటి నుంచి వాడి అయిన ఖడ్గము బయలువెడలబోతా ఉంది. ఇంత భీకరంగా ఆయన వచ్చి తన రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు కదా. అప్పుడు ఆయన నామం అన్ని నామముల కంటే పైనామముగా ఉండబోతా ఉంది. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగబోతా ఉంది. హీఈస్ గోయింగ్ టు రూల్ ద ఎర్త్ విత్ జస్టిస్, రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ కదా. ఆయన అప్పుడు న్యాయంగా, నీతిగా, సమాధానంతో, సంతోషంతో ఏలబోతున్నాడు. 2వ రాకడ వచ్చిన తర్వాత హీ షల్ రైన్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఎప్పటికీ ఆయన ఏలబోతా ఉన్నాడు. ఆయన భూమిని రెనోవేట్ చేయబోతా ఉన్నాడు. హీఈస్ గోయింగ్ టు చేంజ్ యానిమల్ కింగ్డమ్ ని మార్చబోతా ఉన్నాడు. హీఈస్ గోయింగ్ టు రైన్ ఆన్ ఎవ్రీవన్, అందరి మీద ఏలబోతా ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఆ రోజుల్లో ఉన్న జ్యూస్ పట్టించుకోకుండా ఆయన ఫస్ట్ కమింగ్ నే సెకండ్ కమింగ్ లాగా హై ఎక్స్పెక్టేషన్ అండ్ ఎంతూజియాజంతో ఊగిపోతా ఉన్నారు వాళ్ళంతా. యేసుప్రభు యెరూషలేంకి వస్తా ఉన్నాడు కాబట్టి ఇంకా మన రాజ్యం, జ్యూస్ రాజ్యం స్థాపించబడుతుంది అని చెప్పి వాళ్ళు ఎంతూజియాజంతో ఎదురు చూస్తా ఉన్నారు. అందువల్ల ఆయన వారికి తెలిసిన ఒక స్టోరీని తీసుకొని తన ఫస్ట్ కమింగ్ అండ్ సెకండ్ కమింగ్ మధ్య ఉన్న తేడాని వాళ్ళు అర్థం చేసుకుని, ఫస్ట్ కమింగ్ కి సెకండ్ కమింగ్ కి మధ్యలో ఆయన పిల్లలు చేయవలసిన పనిని గురించి వాళ్ళకి తెలియజేయడానికి ఈ ఉపమానం చెప్పాడు, 10 మీనాల ఉపమానం కదా. ఇది ఈ ఉపమానం యొక్క నేపథ్యం కదా. అంటే వాళ్ళు తెలుసుకోవాలి అది ఫస్ట్ కమింగ్, ఆయన అప్పుడు వచ్చింది, చనిపోవడానికి వచ్చింది ఫస్ట్ కమింగ్ అని. ఆ తర్వాత మళ్ళా రాబోతా ఉన్నాడు సెకండ్ కమింగ్. ఆ మధ్యలో ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ లో మనము ఉన్నాం ఇప్పుడు అందరం. కాబట్టి ఆ గ్యాప్ లో ఉన్న క్రైస్తవులు ఏం చేయాలి, ఆ గ్యాప్ లో యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలి, ఆ తర్వాత సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఫస్ట్ కమింగ్ లో కాదు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి
జ్యూస్ కి బాగా తెలిసిన, యూదులకు బాగా తెలిసిన ఒక ఫెమిలియర్ స్టోరీని తీసుకొని దాంట్లోంచి నెరేట్ చేస్తా ఉన్నాడు ఈ ఉపమానాన్ని. వాళ్ళకి తెలిసిన స్టోరీ ఏంటి? జ్యూస్ కు తెలిసిన స్టోరీ ఏంటంటే, మనకు తెలుసు యేసు ప్రభు కాలంలో రోమ్ వాజ్ ఎ గ్రేట్ ఎంపైర్. రోమా సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం. దాన్ని సీజర్ చక్రవర్తి పరిపాలిస్తా ఉండేవాడు. అయితే ఆయన మొత్తం పరిపాలించలేడు కాబట్టి, సామ్రాజ్యం పెద్దది కాబట్టి కొందరు రాజులను నియమించి ఆ రాజుల చేత పరిపాలన చేసేవాడు ఆ సీజర్. ఆ రాజుల్లో ఒక రాజే హేరోద్ ద గ్రేట్, పెద్ద హేరోదు. ఈయన 40 BC నుంచి 4 BC వరకు ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలించాడు రాజుగా. హేరోద్ ద గ్రేట్, పెద్ద హేరోదు, సీజర్ చక్రవర్తి కింద 36 years. అయితే ఈయనకు 3 కుమారులు ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి తన కింద ఉన్న రాజ్యాన్ని, ఇస్రాయేల్ రాజ్యాన్ని 3 భాగాలుగా చేశాడు. ఆ 3 భాగాలకు 3 ఆయన చతుర్థాధిపతులుగా నియమించాడు. ఆ హేరోదు 3 కుమారులని చనిపోయేటప్పటికి ఆయన 3 నియమించాడు. వీరిలో ఒకతని పేరు ఆర్కెలాయి. ఈయన యూదయ, సమరయ, ఇదూమియా ప్రాంతాలకు పరిపాలకుడిగా తన తండ్రి చేత నియమించబడ్డాడు. అంటే హేరోదు ద గ్రేట్ నియమించాడు ఆయన కొడుకు ఆర్కెలాయిని. ఎక్కడ? యూదయ, సమరయ, ఇదూమియా ప్రాంతాలకు పరిపాలకుడిగా నియమించాడు. అయితే హీఈస్ వెరీ వెరీ బ్యాడ్ పర్సన్ ఆయన ఆర్కెలాయి. ఈయన నియమింపబడగానే సీజర్ మెప్పు కోసం 3000 మంది జ్యూస్ ని చంపించాడంట ఆయన. 3000 మంది యూదుల్ని చంపేశాడు ఆయన. ఎందుకనంటే సీజర్, రోమా చక్రవర్తి మెప్పు కోసం. తర్వాత అతను తన రాజుగా, అంటే నాన్న నియమించాడు. అయితే అధికార పత్రం ఎక్కడి నుంచి రావాలి? సీజర్ దగ్గర నుంచి రావాలి. సో 3000 మందిని చంపి మళ్ళీ రోమ్కి వెళ్ళిపోయినాడు, క్యాపిటల్ కి. ఎందుకు? రాజు దగ్గరికి పోయినాడు, ఆ సీజర్ దగ్గరికి, నాకు రాజుగా నన్ను నియమించు అని చెప్పడానికి. అలా వెళ్ళగానే యూదులకు ఆయన మీద బాగా కోపం వచ్చింది. ఈయన 3000 మందిని చంపాడు, ఈయనను రాజుగా నియమిస్తే మళ్ళీ మనకు కష్టమవుతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక 50 మంది జ్యూస్ లో పెద్దల్ని రాజు దగ్గరికి పంపించి, ఇతను మాకొద్దు, ఇతను క్రూరుడు, ఇతను 3000 మందిని చంపిండు, కాబట్టి ఇతని నియామకాన్ని మేము అంగీకరించట్లేదు, కాబట్టి ఈయనను రాజుగా మీరు చెయ్యొద్దు అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ని వాళ్ళు అక్కడికి పంపించింది, సీజర్ కి విన్నవించింది. దానివల్ల రోమా సామ్రాజ్యం ఈయనను ఎత్నార్క్ గానే నియమించింది కానీ రాజుగా నియమించలేదు, ఒట్టి ఇన్ఛార్జిగా పంపించింది. యూదులను సాటిస్ఫై చేయడానికి సీజర్ ఏం చేసిందంటే ఆయన రాజుగా ప్రకటించకుండా, అంటే రాజుకి ఇంకా విస్తృతమైన అధికారాలు ఉంటాయి, సో రాజుగా నియమించకుండా ఆయన ఓన్లీ పరిపాలకుడిగా, ఎత్నార్క్ గా మాత్రమే మరి ఆయన్ను పెట్టారు. బ్రతికుండగా రాజు కాకుండానే చనిపోయాడు ఈ ఆర్కెలాయి. ఆయన చేసిన భయంకరమైన పనికి ఆయన బ్రతికున్నంత కాలం రాజుగా ఉండకుండా, ఆయన బ్రతికుండగానే రాజుగా ఉండకుండా ఆయన చనిపోయాడు. ఈయన 4 BC నుంచి 6 AD వరకు యూదయాన్ని పరిపాలించాడు. అంటే దాదాపు 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు. 4 BC అంటే బిఫోర్ క్రైస్ట్ 4 years, AD ఆఫ్టర్ క్రైస్ట్ బాండ్ 6 years. ఈ 10 సంవత్సరాలు ఆయన యూదయ ప్రాంతాన్ని పరిపాలించాడు. తర్వాత ఈయన బ్యాడ్ ప్రవర్తన కారణంగా ఈయనను తొలగించారు. సీజర్ తొలగించి ఈయన ఏం చేసిందంటే ఈయన ప్లేస్ లో రోమా గవర్నర్ గా పొంతి పిలాతును వాళ్ళు గవర్నర్ గా అక్కడ ఏర్పాటు చేసిండ్రు, వాళ్ళ పరిచారు, వాళ్ళ ప్రతినిధిగా. సో ఈయన ప్లేస్ లోనే పొంతి పిలాతు అక్కడ అధిపతిగా నియమించబడ్డాడు. సో ఈ ఆర్కెలాయి స్టోరీ జ్యూస్ కి బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు ఈ స్టోరీలో. ఈ తెలిసిన స్టోరీని కనెక్ట్ చేస్తూ యేసుప్రభు వారు ఈ 10 మీనాల ఉపమానాన్ని చెప్పాడు. సో లెట్ us మూవ్ ఫార్వర్డ్. దీంట్లో ఇది నేపథ్యం, ముందుకెళ్దాం. 12వ వచనంలో రాయబడ్డ మాట కదా, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై అని పోతూ అని. ఈ రాజకుమారుడు ఎవరు ఉపమానంలో అంటే యేసుప్రభువే. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడం చెప్పాడు కదా. అంటే 10 మంది దాసులు ఎవరంటే మనమే. ఈ ఉపమానంలో దాసులు మనం, రాజు ఎవరంటే, రాజకుమారుడు ఎవరంటే యేసుప్రభు. సో ఈ 10 మంది దాసులు కదా. అయితే 14వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్ము నేలుటకు మాకు ఇష్టం లేదని అతని వెనక రాయబారం పంపిరి అనే మాట 14వ వచనంలో చూస్తాం. సో ఈ ఆయన యేసుప్రభు వారు చెప్తున్న ఈ ఉపమానంలో ఆ రాజకుమారుడేమో యేసుప్రభు వారు, ఆ దాసులేమో మనమే, ప్రజలము.
అయితే ఈ ప్రజల్లోనే మూడు గుంపులు ఉన్నారు, మూడు గుంపుల ప్రజలు, మూడు గ్రూప్స్ ఆఫ్ ప్రజలు ఉన్నారు. మనం ఏ గుంపులో ఉన్నామో, మనం ఈ ఉపమానంలో మనం ముందుకెళ్లే కొద్దీ మనం ఏ గుంపులో ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. ఇంగ్లీష్ లో ఎఫ్ అనే అక్షరంతో మనం డివైడ్ చేస్తే వాళ్ళల్లో మూడు రకాల ప్రజలు ఎవరంటే, ఒకటేమో ఫెయిత్ఫుల్ పీపుల్, అంటే నమ్మకమైన వాళ్ళు ఉన్నారు. రెండవదేమో ఫాల్స్ పీపుల్, నమ్మకత్వం లేని వారు, నమ్మకత్వంగా జీవించని వారు ఉన్నారు. మూడోదేమో ఫోర్స్, శత్రువులు. కదా, మూడు ఎఫ్లు ప్రజల్లో డివిజన్, మూడు ఎఫ్లు ఉన్నారు. మూడు రకాల ప్రజలు ఈ ఉపమానంలో మనకు కనబడతా ఉన్నారు. ఒకటేమో నమ్మకమైన వాళ్ళు, ఫెయిత్ఫుల్. రెండోదేమో ఫాల్స్ పీపుల్, అంటే నమ్మకస్తులు కాని వారు. మూడోదేమో ఆయన శత్రువులు. ఈ మూడు రకాల ప్రజల్లో మనం ఏ రకంలో ఉన్నామనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి కదా. అంటే రాజకుమారుడు ఫస్ట్ టైం ఈ లోకానికి వచ్చినప్పుడు చనిపోవడానికి వచ్చాడు మన కోసం. వచ్చి మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చి వ్యాపారం చేయమన్నాడు. మీనా అనగా ఆ రోజుల్లో 3 నెలల జీతం, 3 months వేజెస్ మీనా అంటే. సో ఇక్కడ మనం గమనిస్తే 10 మంది దాసులకి 10 మీనాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చిండు ఈ ఉపమానంలో. అంటే అందరికి సమానంగా ఇచ్చిండు కదా. అంటే దేవుడు మన అందరికీ ఒకటే సువార్త ఇచ్చిండు కదా, అందరికీ ఒకటే సువార్త. ఆయన ఒకే రాజ్య సంబంధ పరిచరణ ఇచ్చిండు, మనకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చిండు మనకు పనిచేయడానికి. అందరికీ ఒకే లైఫ్ ఇచ్చిండు. ఒకటి ఉన్నాయి చూడండి, ఒకటి సమానంగా. ఒకే విశ్వాసం ఇచ్చిండు, అందరికి ఒకటే విశ్వాసం. ఒకటే శరీరం ఇచ్చిండు కదా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4:5 ఈ విధంగా రాయబడింది. చూద్దాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందున్నటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే మాట కదా. ఒకటే అని అన్ని. సో we all have 24 hours a day. Paul heard same gospel. పౌలు విన్న సువార్త ఒకటే, మార్టిన్ లూథర్ విన్న సువార్త ఒకటే, మనం విన్న సువార్త ఒకటే. సేమ్ గాస్పల్ అందరం కదా. సేమ్ మీనా టు ఎవ్రీబడి. వీఆర్ ఆల్ లివింగ్ ఆన్ సేమ్ ఎర్త్. వీఆర్ ఆల్ హ్యావింగ్ సేమ్ గాడ్ ఓవర్ అస్. we all have same exposure to this creation. So here matter is, how do we respond to our God, our nobleman, our king? ఈ ఉపమానంలో కదా, మనందరికి సమానంగా ఇచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనే విషయాన్ని మనం చూస్తాం. 3 రెస్పాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఈ ఉపమానంలో కదా. మొట్టమొదటి రెస్పాన్స్ చూద్దాం చూడండి. 15వ వచనంలో రాయబడ్డ మాట, అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, అంటే యేసు ప్రభు వారు రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడు, ఆయన రెండవ రాకడలో తిరిగి వచ్చినాడు. వచ్చి తాను సొమ్మిచ్చిన దాసులను తన దగ్గరికి పిలిచి తాను ఇచ్చిన మీనాతో వారు ఏం చేశారో చెప్పమని అడిగాడు కదా. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 3 రెస్పాన్సెస్. మొదటి రెస్పాన్స్ చూద్దాం. ఫెయిత్ఫుల్, మొట్టమొదటిది నమ్మకమైన వారు. వచనం 16లో రాయబడ్డ మాట, మొదటివాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించునని చెప్పగా కదా, అతడు మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి గనక 10 పట్టణముల మీద అధికారిపై ఉండుమని వానితో చెప్పాను కదా. అంటే మొదటి వ్యక్తి దేవుడిచ్చిన సువార్త అనే మీనాను పట్టుకొని, లేదా దేవుడిచ్చిన జీవితం అనే మీనాను పట్టుకొని, దేవుడిచ్చిన అవకాశం అనే మీనాను పట్టుకొని కష్టపడి పనిచేశాడు కదా. అనగా బాగా వినాలి ఈ మాటలు కదా. అంటే మనకిచ్చిన దేవుడిచ్చిన ఈ జీవితంలో వాక్యం చదివాడు, నమ్మకంగా ప్రార్థన చేశాడు, సంఘ కార్యక్రమాలకు హాజరయ్యాడు, సువార్త పని చేశాడు, వాక్య ప్రకారం జీవించాడు, తన దగ్గర ఉన్న వనరులు అనగా డబ్బు, సమయం, వరాలు దేవుని సేవలో వినియోగించాడు, పవిత్రంగా యథార్థంగా జీవించడానికి ప్రయత్నించాడు కదా. అయితే అలా చేసినందుకు ఆయన చేసిన పనిని, ఆయన జీవించిన జీవితాన్ని, ఆయన చేసిన సువార్త పనికి ప్రతిఫలం వచ్చింది కదా. ఆయన దేవునిలో ఎదిగాడు, దేవునికి మహిమకరంగా జీవించాడు, అనేక మందిని ప్రభావితం చేశాడు, అనేక ఆత్మలను ప్రభు చెంతకు నడిపించాడు. అప్పుడు ప్రభు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అన్నాడు కదా. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నమ్మకత్వం.
మనము క్రైస్తవులముగా ఈ లోకంలో జీవిస్తూ నమ్మకంగా జీవిస్తున్నామా లేదా? ఇది మొదటి గుంపు, నమ్మకమైన గుంపు, మొదటి గుంపు కదా. అంటే దేవుడు మనకి జీవించమన్న జీవితాన్ని ఎంత నమ్మకంగా జీవిస్తున్నాం. పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ పక్కన పెడదాం. ఎంత ఫెయిత్ఫుల్ గా ఉన్నాం మనం, ఎంత ఫెయిత్ఫుల్ గా మనం జీవిస్తా ఉన్నాం. 24 hours టైం ఉంటే ఈ 24 hours టైంలో మనము ఎంత నమ్మకంగా మరి దేవుని కొరకు మనం జీవిస్తా ఉన్నాం, ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తా ఉన్నాం, ఎంత నమ్మకంగా బైబిల్ చదువుతున్నాం, ఎంత నమ్మకంగా సంఘ సహవాసంలో ఉన్నాం, ఎంత నమ్మకంగా దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యలను మనం చేస్తున్నాము కదా. రకరకాలుగా అన్ని విషయాల్లో మన నమ్మకత్వాన్ని గురించిన విషయం ఇది కదా. అలా నమ్మకంగా ఉంటే దేవుడు రేపొద్దున బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి ఆయన 10 పట్టణాల మీద మరి నియమించినాడు అనే విషయం బైబిల్ మనకు సెలవిస్తా ఉంది. సో ఈ విషయాన్ని మనం ఎలా ఉన్నాం అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అది మొదటి రెస్పాన్స్. రెండవ రెస్పాన్స్ చూద్దాం. రెండవది ఫాల్స్ పీపుల్. 20 నుంచి 26 వచనాల్లో రెండవ ఎఫ్ కదా. 20వ వచనం నుంచి, అంతటా మరియొకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన, నీవు పెట్టని దాన్ని ఎత్తుకొని వాడవును, విత్తని దాన్ని కోయి వాడవునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీన్ని రుమాలన కట్టి ఉంచుతానని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దాన్ని ఎత్తువాడను, విత్తని దాన్ని కోయివాడనైనా కఠినుడవని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు? అట్లా చేసి ఉండేనట్లా నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందునని వానితో చెప్పి అనే మాట కదా. ఇక్కడ ఇంకొక దాసుడు వచ్చాడు, అయ్యా ఇదిగో నీ మీనాను రుమాల్లో కట్టించాను అని ఆయన మీన ఆయనకి ఇవ్వ చూపాడు కదా. ఇతన్ని ప్రభు చెడ్డ దాసుడా అని అన్నాడు కదా. అంటే ఇతను ఏం చేశాడంటే, ప్రభు ఇదిగో ఇది నీ సువార్త, దీన్ని కర్చీపులో కట్టాను, నువ్వు ఇచ్చిన సువార్త. ఇదిగో ప్రభు నీవిచ్చిన నా జీవితం, దీన్ని కర్చీపులో కట్టాను భద్రంగా. ఇదిగో ప్రభు నీవిచ్చిన టైము, దీన్ని హ్యాండ్ కర్చీపులో కట్టాను భద్రంగా. ఇదిగో ప్రభు నీవిచ్చిన గిఫ్ట్, అంటే వాక్యం చెప్పే వరము, కౌన్సిల్ చేసే వరము, పాటలు పాడే వరము, పాటలు రాసే వరము, పరిచర్య చేసే వరము, ప్రార్థించే వరము హ్యాండ్ కర్చీపులో కట్టాను, భద్రంగా ఉంది, దీన్ని నేనేం కదల్చలేదు, శుభ్రంగా దీన్ని మంచిగా రుమాల్లో కట్టి ఉంచినాను అని చెప్తే, అప్పుడు దేవుడు ఆయన అన్న మాట ఏంటంటే, చెడ్డ దాసుడా అని అన్నాడు కదా. ఎందుకు చేశాడు అట్లా? ఆయన ఆ హ్యాండ్ కర్చీపులు ఎందుకు కట్టాడు అంటే, సెవరల్ రీజన్స్ ఆర్ దేర్ కదా. ఎందుకు అట్లా చేస్తారు చాలా మంది? ఎందుకు ఆ జీవితాన్ని పరిచర్లో వాడకుండా, ఫలభరితంగా వాడకుండా, సువార్తను ఎందుకు తమ దగ్గరే దాచుకుంటారు ఎవరికి చెప్పకుండా అని అంటే, దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఉన్నాయి కదా. బికాస్ ఒక రీజన్ అయి ఉండొచ్చు, బికాస్ హీ మే థాట్, ఆ వ్యక్తి గురించి ఆలోచన చేద్దాం. అతను ఎందుకు అలా చేశాడు, హ్యాండ్ కర్చీప్ లో కట్టాడంటే, బికాస్ హీ మే థాట్ హిస్ మాస్టర్ విల్ నాట్ కమ్ బ్యాక్. యజమాని రాడలే, ఏదో మనం నమ్ముకున్నాం, పరలోకానికి వెళ్ళిపోతాం, మళ్ళీ రాడని అనుకున్నాడేమో, మనకు తెలియదు కదా. అంటే రాడన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం చాలా సార్లు మనం కూడా. ఆయన రాడు, ఆయనకు లెక్క అడగడు అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో తెలుస్తా ఉంటది. అంటే మాట్లాడుతూ ఉంటారు, ప్రసంగాలు వింటా ఉంటారు, వాక్యంలో వింటా ఉంటారు, ఆయన వస్తాడు, ఆయనకు మనం లెక్క చెప్పాలి అని. కానీ అంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళు వినేది వేరు, వాళ్ళ ప్రవర్తన అందుకు భిన్నంగా కదా. ఆయన రాడు, అడగడు అన్నట్టుగా. మరి హీ మే థాట్ హిస్ మాస్టర్ విల్ నాట్ కమ్ బ్యాక్ ఒకటి. రెండవది, బికాస్ హీఈస్ హ్యావింగ్ రాంగ్ ఒపీనియన్ ఆఫ్ హిస్ మాస్టర్. తన యజమాని ఏమంటున్నాడు, ఈజ్ కాలింగ్ హిజ్ మాస్టర్ లయ్యర్ కదా. అంటే యజమానుడి మీదే తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు, దేవుడి మీదే తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు కదా. మూడోది, హీఈస్ ఏ ఫియర్ఫుల్ మ్యాన్, భయపడతా ఉన్నాడు, భయపడి ఏం చేయకుండా దాన్ని దాచిపెట్టిండు. ఆ తర్వాత హీఈస్ ఏ కేర్లెస్, యూజ్లెస్, థాట్లెస్ పర్సన్ కదా. అజాగ్రత్త, చెప్పిపోయాడు ఆయన, దీంతో మీరు వ్యాపారం చేయండి అని చెప్పిపోతే కూడా మరి ఆయన అజాగ్రత్తగా ఉన్నాడు, మరి పనికి రాకుండా మరి ఆలోచన చేస్తా ఉన్నాడు, ఆలోచన లేని వ్యక్తిగా ఉన్నాడు కదా. ఐదో కారణం చూస్తే, హీ డజంట్ లవ్ హిజ్ మాస్టర్, హీ డజంట్ కేర్ అబౌట్ హిజ్ మాస్టర్ వర్డ్స్ కదా. అంటే తన యజమానుడు ఏమైతే చేయమని చెప్తా ఉన్నాడో, చెప్పాడో దాన్ని అసలు కేర్ చేయట్లా. అంటే ప్రేమ లేదు ఆయన మీద కదా. నన్ను మీరు ప్రేమిస్తే నా మాటలు గైకొంటారు అంటాడు కదా ప్రభు. మీరు నన్ను ప్రేమిస్తే నా మాటకు విధేయత చూపిస్తారు, మీరు నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నా మాటకు విధేయత చూపించలేదు.
కదా. హీఈస్ నాట్ హ్యావింగ్ ట్రూ రిలేషన్షిప్ విత్ హిస్ మాస్టర్. హీఈస్ ఎ ఫాల్స్ ఫాలోవర్. హీఈస్ జస్ట్ క్లెయిమింగ్ దట్ హీఈస్ ఎ క్రిస్టియన్ కదా. బహుశా ఒకవేళ నేను ఆయన ఒక తప్పుడు రిలేషన్, ట్రూ రిలేషన్షిప్ లేదు ఆయనకి, ఊరికే క్రైస్తవుడు అని చెప్తున్నాడు కానీ క్రీస్తుని అనుసరించట్లా. అంటే బైబిల్ చెప్పే జీవితం వేరు, ఆయన జీవించే జీవితం వేరు. ఆ తర్వాత 7వ మనం చూస్తే హీఈస్ ఎ లేజీ పర్సన్, సో హీఈస్ బ్లేమింగ్ హిజ్ మాస్టర్. సోమరితనంలో ఉండి మరి యజమానునే బ్లేమ్ చేస్తా ఉన్నాడు కదా. నువ్వు కఠినుడవు, విత్తని చోట నువ్వు కోస్తావు, పెట్టని చోట కూర్చుకోవడానికి ప్రయత్నిస్తావని చెప్పి సోమరితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి యజమానుడి మీదే నిందలేస్తా ఉన్నాడు కదా. అంటే ఇతను ఒక రకంగా చెప్పాలంటే మాటలు ఎక్కువ, పని తక్కువ కదా. అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీ మాటలను బట్టే నీకు తీర్పు తీరుస్తా అని అన్నాడు ఈ విషయంలో కదా. సో మనం కూడా అనవసరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లే. మనం అవసరమైన పని చేసే వారంగా మనం ఉండాలి. చెడ్డదాసుడు లాగా ఉండకూడదు. మాటలు చెప్పి కదా మనం పని చేయకుండా ఉండే వారంగా ఉండకూడదు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు డూ సంథింగ్ ఇన్ హిస్ కింగ్డమ్ కదా. ఆయన రాజ్యంలో మనం నమ్మకంగా మనకిచ్చిన బాధ్యతలు చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు కదా. అలా ఉన్నందువల్ల ఆయన అంటే మాటలు చెప్పి పని చేయనందువల్ల అతని దగ్గర ఉన్నది కూడా తీసివేయబడింది కదా. అంటే అతని దగ్గర ఒక మీనా ఉంది, హీ వాస్ స్ట్రిప్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మొత్తం తీసేసిండు ఆయన దగ్గర నుంచి, ఆ మీనా తీసేసి కదా. హీ బికేమ్ అన్ ఎటర్నల్ వేస్ట్, వర్త్లెస్ పర్సన్ అయిపోయిండు. అంతేకాదు, గాడ్ కమాండెడ్ టు గివ్ హిస్ మీనా టు ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ 10 మీనాస్. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. పర్ఫెక్ట్ గాడు, రైచియస్ గాడు చెప్తున్న మాట ఏంటంటే ఇతనికి ఇచ్చిన మీనాని ఇతను ఉపయోగించలేదు కాబట్టి ఈ మీనా తీసి 10 వాడికి ఇవ్వండి అని అన్నాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఆయనకు 10 ఉన్నాయి కదా అని అన్నారు కదా. పరిచర్య చేసేవాడికే ఇంకా దేవుడు పరిచర్య అప్పగిస్తాడు, సోమరితనంగా ఉండేవాడికి పరిచర్య అప్పగించాడు కదా. అందువల్ల మనం దేవుడిచ్చిన పరిచర్యను చేయడానికే మనం ప్రయత్నం చేస్తా ఉంటేనే దేవుడు, అది అన్యాయం కాదు, అది గాడ్ ఈజ్ పర్ఫెక్ట్లీ జస్ట్ గాడ్. సో హీఈస్ రైచియస్ గాడ్. ఆయనే చెప్తున్న మాట ఏంటంటే పని చేయని అతని దగ్గర నుంచి వచ్చిన ఆ విషయాలు తీసేసి పని చేసే వాళ్ళకి అప్పగిస్తాడు. అది ఆయన దృష్టిలో అది పర్ఫెక్ట్ న్యాయం కదా. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఆయన దగ్గర 10 ఉన్నాయని చెప్పడం ద్వారా గాడ్స్ గ్రేస్ కి కూడా క్యాప్ పెట్టాలని చూసినారు. గాడ్స్ గ్రేస్ కి క్యాప్ ఉండదు, లిమిట్ ఉండదు. గ్రేస్ ఈజ్ లావిషింగ్, అన్డయింగ్, అన్డిమినిష్డ్ కదా. అందుకే బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే తనను ప్రేమించిన వారికి తాను సిద్ధపరిచినవి, 1 కొరింథియన్స్ లో మనం చూస్తాం కదా, కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అనే మాట. సో వీ షుడ్ నాట్ బి లైక్ దిస్ ఫాల్స్ పీపుల్. మనము ఈ తప్పుడు మనుషుల్లాగా మనం ఉండకూడదు. మనం మనకిచ్చిన వరాల్ని, మనకిచ్చిన సమయాన్ని ఖర్చీపులో మూటగట్టి మరలా దేవునికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయకూడదు. మనం నమ్మకంగా ఫ్రూట్ని తీసుకొని రావాలి దేవుని దగ్గరికి కదా. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, ఆపర్చునిటీని వినియోగించుకోవాలి అనే విషయం ఈ ఉపమానం మనకు చెప్తా ఉంది. ఆ తర్వాత 3వ భయంకరమైన గుంపు ఒకటి ఉంది ఇక్కడ ఈ ఉపమానంలో. ఒకటేమో ఫెయిత్ఫుల్, రెండోదేమో ఫాల్స్, మూడోదేమో ఫోర్స్ కదా, శత్రువులు. ఫోర్స్ అంటే 27వ వచనంలో ఇది చదవడానికి భయం వేసింది కదా. అందరం భయపడాలి ఈ మాట చదవడానికి. 27వ వచనంలో రాయబడ్డ మాట, మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఎంత స్కేరీ వర్స్ ఇది కదా. అంటే ఇగ్నోరింగ్ ఆర్ రిజెక్టింగ్ క్రైస్ట్ ఈజ్ హ్యావింగ్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. దేవుడు చెప్తున్నమాట, నా ఎదుట సంహరించండి వాళ్ళనే అంటున్నాడు, నా శత్రువుల్ని కదా. కాబట్టి జీసస్ ని రిజెక్ట్ చేసే వారికి ఇది ఒక హెచ్చరిక లాంటిది కదా. అంటే జడ్జిమెంట్ ఈస్ గోయింగ్ టు ఫాల్ ఆన్ దెమ్ సీరియస్లీ. దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవునితో మరి సంపూర్ణ ఎడబాటు వాళ్ళకు ఉండబోతా ఉంది. దే ఆర్ గోయింగ్ టు బి థ్రోన్ ఇన్ టు లేక్ ఆఫ్ ఫైర్ కదా. నరకంలో వారు వేయబడబోతా ఉన్నారు. ఆర్కెలాయి 3000 మంది యూదులను చంపితే మన రాజు అయితే చర్చి స్టార్ట్ అవ్వగానే 3000 మందిని ఎటర్నల్ లైఫ్ ఇచ్చిండు 3000కి కదా. పెంతెకోస్తు దినాన ఆయనేమో 3000 మంది యూదులను చంపిండు, యేసు ప్రభువేమో 3000 మందిని సంఘంలో చేర్చిండు కదా, నిత్య జీవాన్ని ఇచ్చిండు. సో గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్, హీఈస్ నియరర్ టు అస్ కదా. దేవుడు యేసు ప్రభు వారి 2వ రాకడ రాబోతా ఉంది.
కదా. అయితే రెండవ రాకడ వస్తుంది కాబట్టి ఈ మొదటి రాకడ రెండవ రాకడలో ఉన్న మనం మధ్యలో ఉన్న మనము ఏం చేయాలి అని అంటే, మనకి ఉపమానం చెప్తున్న మాట ఏంటంటే, జీసస్ ఈజ్ కమింగ్, సో ఫెయిత్ఫుల్లీ వర్క్ ఫర్ హిమ్ అంటిల్ హీ కమ్స్. అది ఈ ఉపమానం యొక్క మొత్తం సారాంశం. మనము ఆ ఫాల్స్ వాళ్ళలాగా ఉండకుండా, దేవునికి శత్రువులాగా ఉండకుండా, మనకు అప్పగించబడిన పనిని మనం నమ్మకంగా చేయాలి. ఆయన వచ్చేలోపు, వచ్చిన తర్వాత మనము ఆ ఫ్రూట్ ని ఆయన ఎదుట మనం పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఈ ప్రపంచంలో చాలా అవార్డులు ఉన్నాయి, అవార్డులు, రివార్డులు. వాటన్నిటికంటే గొప్పది రేపు పొద్దున యేసు ప్రభు దగ్గర నుంచి మనకు వచ్చేది ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని. దానికోసం మనము పనిచేయాల్సిన అవసరం ఉంది కదా. ఎప్పుడైనా రాని ఆయన రాకడ అనేది దేవుడికి సంబంధించింది, ఆ దేవుడు డిసైడ్ చేస్తాడు. కానీ అయితే కొంతమంది మిల్లరైట్స్ అని ఒక గుంపు గురించి నేను విన్నా ఈ మధ్యలో, ఈ మెసేజ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. విలియం మిల్లర్ అని ఒక బ్యాప్టిస్ట్ ప్రీచర్. ఆయన ఏం చెప్పిండంటే, డానియల్ 8:14 ప్రకారం గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ 1843 అని. 1843 సంవత్సరంలో దేవుడు, అప్పుడు జరిగింది 1843లో దేవుడు రాబోతున్నారు అని చెప్పిండు. అమెరికాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, 1843లో పలానా డేట్న రాబోతా ఉన్నాడంటే, చాలా మంది మిలియన్స్ ఆఫ్ అమెరికన్లు దాన్ని సీరియస్ గా తీసుకొని ఆ రోజు కోసం ఎదురు చూసిందంట. అప్పుడు రాలే కదా, ఇంకా మనం 2026లో ఉన్నాం. డిసప్పాయింట్ అయితే మళ్ళీ ఇంకొక డేట్ ఇచ్చిండు ఆయన, October 22, 1844 రోజు వస్తున్నాడు ఖచ్చితంగా. అంటే వాళ్ళంట October 22, 1844లో వస్తున్నారంటే, కొంతమంది జాబ్స్ వదిలేసి, కొంతమంది ఆస్తులని అమ్మేసి, కొంతమంది ఇంకా పిచ్చి పీక్స్ కి చేరిన వాళ్ళు తెల్లటి బట్టలు తొడుక్కొని ఆ రోజు పోయి కొండ మీద ఉన్నారంట. అంటే తొందరగా వెళ్ళిపోవచ్చు కొండ మీద ఉంచారు. అట్లా తెల్లని బట్టలు వేసుకొని పోయి హిల్ సైడ్ వెయిట్ చేస్తా ఉన్నారంట. అట్లా చేయమని చెప్పలే దేవుడు. నేను వచ్చే టైంకి నువ్వు ఫెయిత్ఫుల్ గా నాకు కనబడాలి, నీకు ఇచ్చిన పనిని నువ్వు చేస్తూ సంపూర్ణంగా. ఒక దేవుని సేవకుడు అంటాడు, ఐ జస్ట్ వాంట్ టు డై విత్ షూస్ ఆన్ మై లెగ్స్ అని. అంటే దేవుడి కొరకు నేను పని చేస్తూ నమ్మకంగా అట్లనే చనిపోవాలి. లేకుంటే ప్రభు వచ్చేంత వరకు అట్లా నమ్మకంగా ఆన్ వీల్స్, ఆన్ అవర్ షూస్ కదా, మనం పనిచేస్తూ నమ్మకంగా దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ 3 గుంపులలో, 3 F'లలో ఫెయిత్ఫుల్ గుంపులో మనం ఉండాలి. ఫాల్స్ గుంపులో ఉండకూడదు, ఫోర్స్ గుంపులో మనం ఉండకూడదు. దేవుడు అట్టి కృపను మనకి అనుగ్రహించును గాక. Make false predictions like the Millerites. Always Satan will use those things. For example, when that Miller gave the date, Millerites, lot of these people like white dress and all they put, and when the day didn't happen after he predicted, that is how the skulls came out. From that moment, Seventh-day Adventists were born. You know, so we must be faithful. God is looking for faithful people. We can be false, casual. He pretended to be afraid. He said, I was afraid. If he was really afraid, he would have done something, right? When we really fear, we will do something. Let's pray. Father, we thank you for this time that you have given us. Thank you for reminding us that you are going to come one day, and there is a judgment. We all have to stand before you. And may each one of us be found faithful. Cleanse us from every kind of casualness, every kind of wrong opinion. May we love you, honor you, grow in a true relationship with you, and be people of obedience. On that day, we will have nobody to blame but ourselves. Therefore, help us to examine our lives. Seek your will, seek your voice in our lives. Thank you, Lord, that by ourselves we can do nothing, but
You have enabled us by your grace. You have the power. We have the power to be faithful. May we lean on that power. May we take hold of your hand and live for your glory. We thank you. We praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen.